హలో సార్. హలో మేడం. సో, జనరల్‌గా బ్రెయిన్ స్ట్రోక్ అనేది బ్రెయిన్‌కి సంబంధించింది. దీనికి వాస్క్యులర్ సర్జన్స్‌కి ఏంటిది సంబంధం? గుడ్ క్వెషన్ మేడం. సో, మనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముఖ్యంగా 2 కారణాలుంటాయి మేడం. ఒకటి మెదడులో రక్తనాళాలు చిట్లి హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇది ఒక కారణం. రెండో కారణము మెదడులోకి ప్రవహించే రక్తనాళాల్లో బ్లాకేజ్ అవ్వడం వల్ల గానీ, లేదా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల గానీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది. 80% వరకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాల్లో రక్తనాళాల్లో బ్లాకేజ్ అవ్వడం కానీ బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల కానీ జరుగుతుంటుంది. ఓకే. సో ఇలా అయిన వాళ్ళలో వాస్కులర్ సర్జన్ రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు మెదడుకి వెళ్ళే రక్తనాళము మెడలో నుంచి వెళ్తూ ఉంటుంది. ఎస్పెషలీ ఈ నెక్లో ఉన్న రక్తనాళంలో కొవ్వు పేరుకొని బ్లాకేజ్ అవ్వడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ తగ్గడము, అక్కడి నుంచి బ్లడ్ క్లాట్ వెళ్ళి బ్రెయిన్లో స్ట్రోక్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా వచ్చిన వాళ్ళల్లో మనము ముందే ఐడెంటిఫై చేసి దానికి మందులతో కానీ లేదా ఆపరేషన్ చేయడం కానీ స్టెంట్ వేయడం కానీ ఇలా చేసినందువల్ల మేజర్ స్ట్రోక్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మనకు ప్రపంచంలో కూడా స్ట్రోక్ అనేది సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట. చాలామంది ఈ స్ట్రోక్ వచ్చి చనిపోతూ ఉంటారు, లేదా చాలా కాలంగా పక్షవాతం వచ్చి మంచాన పడి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చిన్న సైన్స్ అంటే ఎర్లీ సైన్స్ అనే వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ చెయ్యి సడన్గా వీక్నెస్ రావడం, అంటే కొంచెం తిమ్మిరెక్కినట్టు 10 నిమిషాలు ఉండి తగ్గిపోతుంది. చాలామంది దీన్ని అరే మనం ఏదో కూర్చొని ఉన్నాం ఒక పొజిషన్లో అందువల్ల ఇలా వచ్చింది అని అనుకుంటారు. కానీ ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఇలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు అలాంటి సిమ్టమ్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. కాలు తిమ్మిరెక్కినా లేదు చెయ్యి తిమ్మిరెక్కి ఒక ఫ్యూ మినిట్స్లో తగ్గిపోవడము అనేది కూడా టీఐఏ సిమ్టమ్ అవ్వచ్చు. టీఐఏ అంటే ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్ అంటారు. ఇవి చిన్న బ్లడ్ క్లాట్ వెళ్ళడం కానీ సడన్గా ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆగడం వల్ల కానీ ఇలా జరుగుతుంది. మళ్ళీ ఆ బ్లడ్ క్లాట్ కరిగిపోవడం వల్ల కానీ లేదా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ వల్ల వాళ్ళు నార్మల్ అవుతారు. ఇవి మనకు వార్నింగ్ సిమ్టమ్స్ లాంటివి. అంటే మేజర్ స్ట్రోక్ వచ్చే ముందు ఇలా చిన్న చిన్నవి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళల్లో మనకు మెడలో రక్తనాళం ఎలా ఉంది అనేది ఒక చిన్న సింపుల్ టెస్ట్, అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ మెడ మీద పెట్టి స్కాన్ చేసినప్పుడు మనకు ఆ నరంలో బ్లాకేజ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇది ఒక ఏజ్ అంటే 40 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో రొటీన్గా స్క్రీనింగ్, అంటే మనము ఈసీజీ ఎలా తీసుకుంటామో బ్లడ్ టెస్ట్లు ఎలా చేస్తామో అలాగే ఒక నెక్ అల్ట్రాసౌండ్ స్కాన్ కెరోటిడ్ డాప్లర్ అంటారు. ఇది చేయించుకున్నందువల్ల మనకు ఆ మేజర్ రక్తనాళాల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఉంటే ఎంత ఉన్నది, దీనివల్ల ఫ్యూచర్లో మనకు స్ట్రోక్ రిస్క్ ఎలా ఉంది అనేది మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే సార్ మీరు ఇందాక అన్నారు 40+, 50+ అని. కానీ ఈ మధ్య చాలా చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం కదా బ్రెయిన్ స్ట్రోక్ అనేది. అండ్ బ్రెయిన్ స్ట్రోక్ ఒక్కటే కాదు, మీరు అన్న తిమ్మిర్లు ఇవన్నీ సైన్స్ చాలా యంగ్ ఏజ్ వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా. సో జనరల్గా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఏం కాదు నార్మలే అంటారు, కానీ అది ఇట్లాంటివి ఇంత సివియర్గా దారితీస్తే అని ఎవరికి తెలీదు. అట్లాంటప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎట్లాంటి స్క్రీనింగ్స్ చేసుకోవాలి? అంటే మనకు మీరు అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడేక్ వచ్చింది అనుకోండి, చాలా వందల కారణాలు ఉంటాయి. ఇది ఒక్కో వయసులో ఒక్కో కారణము అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషలీ ఆ రక్త ప్రసరణ జరిగే రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఈ బ్లాకేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనేది కూడా ఉంటుంది. వాళ్ళలో కారణాలు వేరే ఉంటాయి. ముఖ్యంగా అంటే అన్యూరిజం ఉండొచ్చు, హెమరేజిక్ స్ట్రోక్ అవ్వచ్చు, లేదా యాక్సిడెంట్ ట్రామా వల్ల కూడా జరుగుతుంటుంది అనమాట. సో ఒక్కో వయసులో ఒక్కో కారణం ఉంటుంది. ముఖ్యంగా 40-50 దాటిన వాళ్ళల్లో ఈ కారణం అనేది ఎక్కువగా ఉంటుంది.